అవునే, నీకు రోజు రోజుకు నా మీద ప్రేమ ఎక్కువైతుంది. ఏంది సంగతి? నీ మీద కాకపోతే ఇంకెవరి మీద ఏంటో చెప్పు. చచ్చేంత వరకు మన ప్రేమ ఇట్లానే ఉంటది, ఉండాలి కూడా. ఉమ్, అంతే అంతే. అంతే అంటాను. నా మీద నీకు ప్రేమ ఉండదు కావచ్చు, నీ మీద మాత్రం నాకు ఎప్పుడు ఉంటది. ఆ, నిజంగా నా మీద ప్రేమ ఉంటే నేను అడిగింది ఎప్పుడూ ఇచ్చేదాన్ని. ఏంటిది ముద్దా? ఆ, ఇక ముద్దుకే కరివేంది. మా పక్కింటి ఏమైనా అడిగినా ముద్దిస్తుంది. చరుగు బావా. అబ్బా, బావాని ఎంత ప్రేమ వెళ్తున్నావే. ఒకవేళ నాకు మరదలు ఉంటే నీ లెక్కనే పిలుచుకోవచ్చు బావా. అయితే ఇప్పుడు నేను విలువను బావా అని. అబ్బా, నువ్వు విలవపోతే ఇంకో వెళ్తారే బావా అని పిలువు. బావా నిజంగా నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఏ చేసుకొని వాటికనే అన్న. ఛీ, నీకు కుళ్ళు జోకులు ఆపుతావా బావా? సీరియస్ గా చెప్పు. ఓకే, సీరియస్ సీరియస్. నిన్ను కాకపోతే ఇంక ఓన్లీ పెళ్లి చేసుకుంటానే, కానీ దానికంటూ ఒక టైం రావాలి. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఒప్పుకోవాలి, మా ఇంట్లో మా వాళ్ళు ఒప్పుకోవాలి. ఇప్పుడు నా చేతిలో పని లేకపోయా. మీ అమ్మేమో గాని మా వాళ్ళు అయితే అస్సలే ఒప్పుకోరు. మొదటి నుంచి మా అయ్యకు నువ్వు అంటే కోపమే. ఇప్పుడు ఇట్లా కలుసుకొని మాట్లాడేది బాధపడ్డానుక. పెళ్లి ఎట్టడం అట్లా అవుతుంది, కానీ ముందైతే శోభనం చేసుకుందాం పట్టే. అన్ని గివ్వే పిచ్చి కథలు. సరే అయితే నేను ఇంకో దాన్ని చూసుకుంటా. చూసుకుంటావు, దాని పని అవుతుంది, నీ పని అవుతుంది. మరి లేకపోతే ఏంది? నా మీద నమ్మకం లేదా? నేను ఎప్పుడైనా కాదంటావు. జర నన్ను అర్థం చేసుకోయే. చేసుకుంటా గాని ఒకవేళ మనం అట్లా వేసిన తర్వాత ప్రెగ్నెన్సీ అయితే ఏంది కథ? ఏముంది, అప్పటికప్పుడు గుళ్ళకి పెళ్లి చేసుకుందాం. అది నిజమే గాని ఊళ్ళో వెళ్తే ఇజ్జత్ పోతుంది పెళ్లి కాకముందే కడిపోయిందంటే. నీ పిచ్చితనంతో నేను చచ్చిపోతున్నాను. ఒక్కసారికి కడుపు అవుతుందా? ఒకసారి తింటే మళ్ళా మళ్ళా తినాలనిపిస్తుంది, గుర్తుపెట్టుకో. అరే, ఒక్కసారి తర్వాత నేను మళ్ళీ అడిగానే, ఈజీ ఒప్పుకోయే. ఇట్లా తప్పుడు పని చేసేటోళ్ళం అయితే ఎన్నడో అయిపోదుమా, ఇట్లా ప్రేమించుకునేటోళ్ళమా? అయినా ఈ పిచ్చి ఆలోచనలు నీకే వస్తానే, ఎవరైనా నేర్పుతాలా? సరేనే, పెళ్ళి అయ్యే వరకు నిన్ను ముట్టుకోను. అది సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ. అలియక్ బావా. ఏ జరిగే ఏం చేస్తానవే? ఏం లేదు గాని ఏందయ్యా ఏమో కుంటుతాను. ఏమైందయ్యా? బాయి కాడ గడ్డి కుప్పలు దొక్క దగ్గర ఎత్తా అంటే కాలు మలసకపోయింది. అప్పటి బాగా గుంజుతుంది, నడవత్తలేదు. అయ్యో అట్లా అయిందా? జెండు బాంబు రాస్తావు కవిత, జెండు బాంబు దేవే. చూసుకొని చేయొద్దా? బిడ్డ కాలేజీకి వచ్చినవారా? వేసిన ఏమైందే బాపు? బాబుకు కాలు మలసకపోయింది అట్నే. అబ్బా మెల్లగా రా, వస్తుంది. ఈ చిన్నదానికే గింత బాధపడతాను. రేపు కావాల నేను చచ్చిపోతే ఎట్ట బతుకుతావే? ఏ ఆగువయ్యా, నువ్వు నీ మాటలు అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. సాగు గివి అంటున్నావు అనవసరంగా. నాకు తెలిసే నేను లేకుంటే నువ్వు ఉండలేవని. ఆ దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటున్నా, పోతే మన ఇద్దరిని ఒక్కసారి తీసుకుపోమ్మని. అయితే అయ్యా, ఎట్లా ఏది ఉంటే గట్ల అవుతుంది. అయితేనే గాని ఇలా కూరలు ఏమేసాడు, కమ్మగా ఉన్నది. అవునే బాపు, మస్తు కమ్మగా ఉన్నది. మీ అమ్మ ప్రేమ మమకారం కలిపి అంటుతుంది, అందుకే కూర ఇంత కమ్మగా ఉన్నది. సాల్తీ మీ ఎటకారాలిగా, అయ్యా బిడ్డలకు బాగా అవుతుంది మీకు. మీ అమ్మ మనం ఏం చెప్పినా నమ్మది. నవ్వినా అందగానే ఉంటది, కోపంగా ఉన్నా అందగానే ఉంటది. అట్లనా? ఇప్పుడు చూడు. అబ్బా ఆగే. భార్యాభర్తల బంధం ఎంత గొప్పది, అన్ని కళ్ళగలిపిన ఆవకే లాంటిది ఈ బంధం. మా రంజిత్ని ఎన్నడు పెళ్లి చేసుకుంటామో, ఎన్నడు సరసాలాడతామో. అలిగిపోయిందంటే ఇంతవరకు ఫోన్ చేయలేదు, ఒకసారి ఫోన్ అన్న చేద్దాం.
అమ్మా అమ్మా ఏందిరా? ఒక 50 రూపాయలు ఇయ్యే. ఎందుకురా 50 రూపాయలు? మా దోస్తుగారు నేను పానీపూరి బెట్టింగ్ చేసినామే ఆడ కట్టాలి. ఏంది కొడుక? ఒక కడుపుకు తిన్నది కాదు, ఏం కాదు. ఉత్తిగా పైసలు నాశనం చేసుడు తప్ప ఏం లేదు. అబ్బా ఇయ్యే. నా దగ్గర లేవురా. నిన్ననే 100 రూపాయలు అంటే ఇచ్చిన, మళ్ళీ అలా 50 రూపాయలు అంటాను. ఏం నుంచి వస్తాయిరా పైసలు? ఓ దిక్కు చిట్టి కట్టేది ఉన్నది. ఇగో అమ్మా, ఇప్పుడు నాకు 50 రూపాయలు ఇవ్వలేదనుకో నేను ఇవాళ ఇంటికే రాను. రాకుంటే ఎడికి పోతావురా? ఓ దిక్కు పైసకు గండం అవుతుంది. ఎట్లా వస్తాయిరా పైసలు? సంపాదిస్తే తెలుస్తుంది పైస విలువ. అబ్బా నాకు పని దొరికినాక నీ పైసలు నీకు ఇస్తా కానీ ఇప్పుడైతే ఇయ్యే. పని వెనుకలాడుకుంటే దొరుకుతుంది. ఇక రోడ్ల పండు తిరిగితే దొరుకుతాదిరా? ఇక షెల్లాస్ ఉండేది బట్టల షాప్ లో ఎత్తాంది. కొంచెం అన్న ఏమైనా అనిపిస్తలేదా నీకు? అబ్బా ఏందమ్మా ఈ మాటలు? ఇప్పుడు పైసలు ఇస్తావయ్యావా? ఏదో ఒకటి చెప్పు. ఇత్తగాని అర్థం చేసుకో బిడ్డ. ఉదికు పెళ్లికి ఏదైనా షెల్ ఉన్నది. చిట్టీలు కట్టుకుంటా రూపాయి పోగెత్తన్నా. బాబు చచ్చిపోయినప్పటి నుండి పని చూసుకోరా అంటే చూసుకుంటా అనబడితే చూసుకుంటలేవు, తినుకుంటా తిరుగుతాను. ఏందిరా ఇది? ఇంట్లో మొగోళ్ళు పని చేయకుంటే ఊళ్ళే ఒక్క రూపాయి కూడా ఉంటది. చూస్తంటే రోజులు గడవబట్టే. దీన్ని ఒక్క అయ్య చేతిలో పెట్టాలన్న ఆలోచన లేదు నీకు? అద్దే అమ్మా, నీ పైసలు అద్దేమద్దు. 50 రూపాయల కోసం 100 చదవబడితేవి. ఆగురా అన్న, నేను ఇత్తా. ఏ నాకు అద్దే చెల్లే. తీసుకోరా అన్న, చిన్న పూరం లెక్క చేస్తాను. నువ్వేనే చెల్లే నన్ను అర్థం చేసుకుంది. ఇత్తేందే అమ్మ వానికి అడిగినప్పుడు ఊకెళ్ళు పెట్టుకుంటావు వానితోని. నువ్వేందే పెద్ద మనిషి లెక్క నాకు చెప్తాను? ఇవ్వడానికి ఎన్నడు సోయత్తదే? కడుపులోకి ఎట్లా వస్తుంది? మా అమ్మును మా చెల్లె కష్టపడతారు అన్న ఆలోచన లేదు వానికి. ఇవాళ రేపు పోరగాళ్ళు చదువుకొని మంచిగా నౌకర్లు ఏవట్టే. చదువుకోరా అంటే చిన్నప్పటి నుంచి ఓ చదువు లేదా సందే లేదా, రోడ్లు పట్టుకొని తిరుగుతాండు. అయ్యో చిన్నప్పుడే మా బాబు చచ్చిపోయే, మా చెల్లె పెళ్లికి ఎదిగింది, ఇంటి బాధ్యతలన్నీ మీదెత్తుకుంటా అన్నదే లేదు. ఎదిగిన పొలను షాపులకు తోలియబడుతున్నాయి. నలుగురు నా నోట్లు ఉంచుతారు. అయితే రాదే అమ్మా, నేను కష్టపడేది మన కోసమే కదనే. నీకున్న ఆలోచన వానికి లేకపోయా. మీ అయ్య వానికి గారాబం చేసి పూర్తిగా ఎడగొట్టిండు. అయితే అమ్మా, వాడే పెళ్ళైనాక మారుతాడు. నువ్వు రంది పెట్టుకోకు వాని గురించి. ఏం రంది బిడ్డ? నా రంది వాగులోను. పనిగాడికి పోతే గాడిది నుండి కొడుకు రోడ్లు పట్టుకొని అవార లెక్క తిరుగుతాడు. గా ఎదిగిన పొలను పని తోలుతానని అనబట్టి లోకం. మనకు తినడానికి తిండి లేదంట లోకం పెడతదా అమ్మా? వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తాను? బాధ అనిపిస్తుంది బిడ్డ లోకం మాటలు వింటే. బాధపడగాని లోపలికి పోదా అమ్మా. ఏమైంది? నిన్నటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? దేన్ని లిఫ్ట్ చేయాలి? నా మీద నమ్మకం లేదేమో కదా. నమ్మకం లేనప్పుడు ప్రేమించుడు దేనికి? అట్లా కాదు బావా. అట్లా కాకపోతే ఎట్లా మరి? నేనేమన్నా నిన్ను పెళ్లి చేసుకోకుండా వాడుకొని ఇష్టపెడతా అనుకున్నావా? కాదు బావా, పెళ్లి కాకముందు ఎందుకని ఊకున్నా. అట్లాంటి ఇప్పుడే పెళ్లి చేసుకుంటాపా. పెళ్ళంటే ఏమనుకుంటానో బావా, మనం ఎప్పుడు ఇట్లనే ప్రేమతో కలిసి ఉండాలంటే మొదలు ఏదో ఒక జాబ్ చూసుకోవాలి. నీ అవ్వ మా అవ్వ గదే పని గురించి అంటది, నువ్వు గదే పని గురించి అంటాను. సరే కోపానికి రాకు. ఇలా మా వాళ్ళకు మనం ముచ్చట చెప్తా, వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం, సరేనా? మీ అమ్మ నాన్న ఒప్పుకుంటే నన్ను ప్రేమించినావా? ఇప్పుడు పెళ్లి ముచ్చట ఇచ్చే వరకు మీ అమ్మ నాన్న ఒప్పుకోవాలంటున్నావు. నన్ను ప్రేమించినప్పుడు గుర్తురాని మీ అమ్మ నాన్న ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తురే? చెప్పు. అబ్బా, వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఎన్ని గొడవలు అయితే నీకు తెలుసా? ప్రేమించినప్పుడు చావడానికైనా బతకడానికైనా వెనకాడేయద్దు. పెళ్లి చేసుకున్నాక వాళ్ళే ఒప్పుకుంటారు. ఇగో పెళ్లి చేసుకుందాం, కానీ ముచ్చట మూడో వ్యక్తికి తెలియదు. నేను హైదరాబాద్ పోయి ఏదో పని వెతుకొని వస్తా. అప్పటి వరకు నేను కట్టిన తాళిని ఎవరు కనబడకుండా కాపాడు. చేతి నిండా పని పైసా ఉంటే ఎవరు ఒప్పుకోపోయినా దూరంగా పోయి దర్జాగా బతకచ్చు. ఏమంటావు? వినడానికి బానే ఉంది కానీ లేదేం లేదు, ఒప్పుకోయే ప్లీజే. నాకెందుకు భయం అవుతుంది బావా, కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను. అయితే సావు, నేను పోతానా. బావా పెళ్లి చేసుకుందాం. సరేదా. బావా మనం అనుకున్నట్టుగానైతే పెళ్ళి అయితే అయిపోయింది, కానీ ముచ్చట ఎవరికైనా వెళ్తే మంచిగా ఉండదేమో.
ఎవ్వరికి తెలియదే. నువ్వైతే నేను కట్టిన తాళిని ఎవరికి కనవకుండా జాగ్రత్త ఉంచుకో. సరే బావా, ఆ లోపు నేను కూడా మా ఇంట్లో ముచ్చట చెప్తా. ఆ ముచ్చట పక్కన పెట్టే, ఇప్పుడు ముచ్చట ఏమైనా ఉందా లేదా మరి? ఇప్పుడా? వాము, ఇప్పుడు వద్దు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడే? పెళ్లి కాకముందేమో అట్లా నువ్వు, ఇప్పటికైనా నా మీద నమ్మకం లేదా? పిచ్చా నీకు? నమ్మకం ఎందుకు లేదు? నమ్మకం లేకుంటే నేను పెళ్లి చేసుకున్నానా? ఇవో ఇటు చూడు, నేను మోసం చేసేటోని కాదు. ఒకవేళ నేను కనుక నేను మోసం చేస్తే నా కన్న తల్లితో నేను తప్పు చేసినట్టే. అయ్యో, అంత పెద్ద మాట ఎందుకు గాని? మరి లేకపోతే ఎప్పుడు నువ్వు అన్నట్టు జరగన్నా? సరే సరే, కోపం తగ్గించుకో. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు మరి. చెప్పినా గానీ ముచ్చట కావాలని. సరే సరేదా. సరే బాయ్, రేపు కలుస్తా మరి. సరే బాయ్. ఏమైంది బిడ్డ, ఇంత లేట్ అయింది? ఏం లేదమ్మా, మెల్లమెల్ల నడుచుకుంటూ వస్తాను. ఎదిగిన పిల్లకి ఇప్పటిదాకా ఇంటికి రాకుంటుంటే లోకం ఏమనుకుంటది? ఎందుకు కొడతాను? అది కాలేజీగా పోయినావంటే నేనెందుకు కొడతానయ్యా? ప్రతిదానికి నన్ను అబద్ధం చేసుకుంటారు మీరు. సాల్తీయే, నువ్వు చదువుకుంటే చదువులో తెలుతుంటే నీకేం తెలుస్తుంది? ఆగే బాపు, ఇప్పుడు లొల్లెందుకే? నువ్వు ఓ బిడ్డ ఇంట పోయి కాళ్ళెక్కడ కడుకోపో. మనకు ఉన్నది ఒకటే ఒక బిడ్డ, దాన్ని మంచిగా చూసుకుందాం. ఎందుకే బాధ పెట్టడు? నేనేమన్నానయ్యా, మన బిడ్డ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అది బాధపడుతుందని నా భయం, గంతే. సరే గాని ఇక చచ్చిపోయిన లింగయ్య కొడుకు మన బిడ్డకు మంచిగా సెట్ అవుతాడే. రేపో మాపో ఉద్యోగం కూడా వస్తుందట. పెళ్లి చేద్దామే వాళ్ళకు.